15వ రోజు సాయంత్రం 5:45. గాయ్స్ వాళ్ళకి ఎంత పెట్టారా? మాకు ఫ్రిడ్జ్ పెట్టారు. ఫ్రిడ్జ్ చాక్లెట్లు జ్యూస్లు దొరికాయా? మీరు ఇందాక నుంచి మా లగ్జరీ బడ్జెట్ వచ్చింది. స్లర్పెట్ ఇది అది అనుకుంటున్నా. కాదమ్మా, ఇది మనం కాపాడలేము. 3 days లో ఫినిష్ చేసేయాలి. మా చీఫ్ గా నా టీమ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ. నువ్వు తాగేసి థ్యాంక్ యూ నైకేల్. అయ్యో బేబీ. డ్రింక్ ఇట్, స్లర్ప్ ఇట్, chew it, drink it, slurp it. నానా సారీ చెప్పినామని పాయింట్ కూడా చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. పర్లేదు ఇప్పుడు ఒక కారణమే ఉందాం, గొడవద్దు. బయట వాళ్ళని ఇక్కడ లోపలికి రానివద్దు. అందరు కండిషన్ పంపించు. చార్ చీఫ్, నీకు శక్తి నుంచి ఫుల్ ప్రాఫిట్స్ అండ్ విజయాలు రావాలని నేను కోరుకుంటున్నాను. విజయీ భవ. నేను అనుకున్న ప్రకారంగా వాళ్ళు మీ మీద అంత ప్రెషర్ పడింది, ఎవరు సంచాలక్ మీద అంత ప్రెషర్ పడలేదు. ఆమె కోసం కదా మార్చింది, చాలా సార్లు ఆమె కోసం. ఆమె షీఈస్ డూయింగ్ పర్సనల్ అటాక్స్. షీఈస్ కాలింగ్ మీ బ్రెయిన్లెస్. ఇది నాట్ కరెక్ట్. ఆనెస్ట్గా నాకేమున్నాయంటే, ఇప్పుడు వాచ్ టాస్క్ లో వాడు ఎట్లయితే నాకు సాక్రిఫైస్ చేసిండో నాకు రిటర్న్ బ్యాక్ ఇవ్వాలనిపిస్తుంది. నువ్వైతే కాన్ఫిడెంట్ ఎక్కడ నేను నా అబ్జర్వేషన్ బట్టి నేను చెప్తున్నా, షీఈస్ ప్లేయింగ్ అ వెరీ సేఫ్ గేమ్. ఎప్పుడు నేను ఇన్ని టాస్క్ ఆడాము, తను ఎప్పుడూ వచ్చి నేను టాస్క్ ఆడతాను అని ఇనిషియేటివ్ తీసుకోలేదు. లైక్ ప్రేరణ కానీ అందరూ ఎంత మాట్లాడుకున్నామో తన ఇనిషియేటివ్. ఎప్పుడు నేను సంచాలక అవుతానని చెప్పింది తప్ప, సైలెంట్గా నించుంది తప్ప. నువ్వు అంత స్ట్రాంగ్ ఉంటే కనీసం నువ్వు చెప్తావు కదా నేను ఆడతాను అని, అది కూడా ఆడలేదు. షీఈస్ ప్లేయింగ్ అ స్మార్ట్ గేమ్. స్ట్రాంగ్ లేకుండా నేను ఇంత దూరం రాను. కరెక్టేరా, ఎవరికి వాళ్ళు అందరూ స్ట్రాంగే కాదంటలే నేను. కానీ నువ్వు ఒక టైంలో ఫస్ట్ వీక్ లో అట్లా బర్స్ట్ అయ్యి వీక్ ఉన్నప్పుడు నీకు అందరు కూడా సపోర్ట్ చేసారు. అవునక్క, సపోర్ట్ చేశారు అంటే ఒకటి, ఇప్పుడు ఒక మనిషి ఎమోషనల్ గా డౌన్ అయ్యి బ్రేక్ అయిపోయిన తర్వాత 1.5 day పడుతుంది. నాకైతే 1.5 day పడుతుంది. నా ప్రకారం అట్లీస్ట్ ఐ ఫెల్ట్ షీఈస్ ప్లేయింగ్ అ వెరీ సేఫ్ గేమ్. నేను అందుకే అన్నా, నువ్వు ఆ ముగ్గురికి చూపిస్తున్న ఇంట్రెస్ట్ నువ్వు క్లాన్ లో చూపించుంటే ఈ బ్యాక్ స్టాబింగ్ ఉండదే కాదు. ఆబ్జెక్ట్స్ కంటే కూడా హ్యూమన్ మీద డిపెండ్ అయ్యే టెండెన్సీ కూడా నా దగ్గరకు వచ్చింది, జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. ఐ రియలీ వాంట్ టు నో, ఆ చికెన్ అనేది ఎవరి ఐడియా ఏంటి అని. చికెన్ దొంగతనం చేద్దామా? అది గ్రూప్ డిస్కషన్ కదా, ఆడికెళ్ళి మేము తీసేసినాం. మీరు ప్రాబబ్లీ అది పెద్దగా చూసారేమో. నాకు బాధ ఏదేస్తుందంటే, ఐ కంప్లీట్లీ అగ్రీ, మీకు పర్సనల్ ఒపీనియన్ ఉంది. కానీ చాలాసారి క్లాన్ డిస్కషన్ ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేయాల్సింది అంటున్నా, సపరేట్గా వెళ్ళి మాట్లాడి. నేను ఇక్కడ మాట్లాడిందే బయట మాట్లాడినా. సాయంత్రం 6 గంటలు. నామినేషన్స్ రాది తెలుసు, అది అక్కడికి వదిలేసి. లేదు నేను వదలను, నా హార్ట్ ని బ్రేక్. నువ్వు వేస్తా అన్నావు కదా నామినేషన్. నువ్వు ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఒక్క చిన్న తప్పు చేసినా అది పెద్దగా చెప్తా నేను. సరే చెప్పు కానీ మాట్లాడు. ఫ్రెండ్షిప్ కి నేను చాలా వాల్యూ ఇస్తాను. లేదు ఇట్స్ నాట్ దట్ ఇది ఇక్కడ గేమ్ బయట అని నాకు తెలీదు. ఫ్రెండ్షిప్ అంటే నేను ఆ జోన్ కేనే వెళ్తా. నేను నాకు వదిలే, ఐ డోంట్ వాంట్ టు టాక్. ఇది గేమ్ రానికి పాయింట్ అర్థం కావట్లేదు. అర్థమైంది, నాకు వద్దు ఇలా ఈ ఫ్రెండ్షిప్ తో గేమ్ ఆడడం. నాకు ఇప్పుడు హౌస్ మేట్స్ అందరితో నువ్వు మాట్లాడకుండా లేదు నేను మాట్లాడతా, బట్ దయచేసి ఫ్రెండ్ అని పిలువ. ఆర్గ్యుమెంట్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్, నామినేషన్ ఇస్ లేదు పర్లేదు వదిలే. మాట్లాడినైతే మాట్లాడతావు కదా నార్మల్ గా. నాకు ఎంతవరకు కంఫర్టబుల్ అంతవరకు మాట్లాడతా. ఓకే చాలు, ఇది చాలు. ఇది నామినేషన్ అంతే, నువ్వు గేమ్ ఆలోచించకు ప్లీజ్. సరే ఓకే వదిలే. సీరియస్గా చెప్తా చూడు. సరే ఓకే వదిలే. నేను మణికంఠన్ నామినేట్ చేసేవాడిని ఫిజికల్లీ వీక్ అని. బట్ ఆఫ్ కోర్స్ వాడు చెప్పాడు నేను ఆకల్లో ఉన్నాను, అందుకే ఈ వీక్ వదిలేసాను. మనీ ప్లీజ్. సారీ నాన్న, ఏమైనా కాఫీ కావాలి చెప్పదు. ఏమి వద్దు ప్లీజ్, ఏమొద్దా పక్క కదా. నువ్వు ఎంత చేసిన ప్రతి నామినేషన్స్ లో నీ పేరు అయ్యి, నామినేషన్లు అయ్యి. కాఫీ కావాలంటే నా పేరు కూడా నువ్వు తీసుకో. సరే పాయింట్ ఉంటే వేస్తా, నేను బరాబర్ నాకు పాయింట్ లేకపోయినా నేను నీ పేరు తీస్తా. అది రాంగ్ అది రాంగ్ అంటే తర్వాత రివెంజ్ నామినేషన్, అది తర్వాత మాట్లాడుకుందాం. కాఫీ కావాలో చెప్పు తెచ్చిస్తా. నాకు ఇంట్రెస్ట్ లేదు. బికాస్ టూ మచ్, నాకు అవ్వట్లేదు. నాకు ప్లీజ్ స్టాప్. నాకు కోపం వస్తుంది చాలా.
రాత్రి 8:30 సునగారిది నోట్ జారిపోతుంది, ఆమె ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు గేమ్ ప్రకారంగా నేను చెప్పాను, అసలు నాకు మీ కాంపిటీషనే కాదు, అది నేను ఎవరికైనా అనొచ్చు. ఎందుకంటే అది కాంపిటీషన్. చిన్నపిల్ల కాబట్టి, చిన్న బుద్ధి కాబట్టి, నీకు తెలీదు కాబట్టి, ఆమె జస్ట్ ఆమె పాయింట్ ప్రూవ్ చేయాలని ఏదైనా చెప్పొచ్చు అని కాదు కదా. రూమ్ కి వచ్చి నీకు చెప్పా కదా ఏది దట్ డిస్కషన్ హ్యాపెండ్ అని చెప్పేసి ప్రేరణతో. సో అప్పుడు మాట్లాడినా నేను ప్రేరణతో కూడా, అది ఓకేలే, ఏం చేద్దాం ఇంకా. రాత్రి 9:30 వినవా 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 ఏందే నీ గొడవ. ఐఎమ్ సారీ టు. 16వ రోజు ఉదయం 8 గంటలు. అక్కడి పక్కడి దిక్క దిక్కడి దికీరో 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 దికీరో. లెట్స్ గో బాయ్స్. Feel the panja. నిన్నే చూసి ఓ మై డార్లింగ్ మనసే ఫ్లై ఫ్లై ఓ గయా. పార్టీ ఓవర్, గో. మార్నింగ్ బికాస్ గుడ్ మార్నింగ్. ఉదయం 10:15. We are all గుర్తురాట్లేదు. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ఐఎమ్ గాడ్ ఇస్ గ్రేట్. ఇది ఉపేంద్ర డైలాగ్. ఐ నో, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఈ డైలాగ్ లేదు, అహం బ్రహ్మాస్మి అని. ఆల్మోస్ట్ 70% నీ క్వాలిటీస్. అందుకేనా పృథ్వీ అంటే ఎక్కువ ఇష్టం. ఒకటైతే షూర్, వీళ్ళు నిన్ను నామినేట్ చేసినా, నువ్వు వీళ్ళని నామినేట్ చేసినా ఇంకో ½ లో అతుకుతారు అంటారా మళ్ళీ. అంటే మళ్ళీ క్లోజ్ కలిసిపోతారా? నువ్వంటే ఇష్టం వాళ్ళకు. చెప్పారు అలా, చెప్పారు కదా, కనిపిస్తుంది. ఉదయం 10:45. కోటి కోసం కోటి విద్యలని మీరు వినే ఉంటారు. అది బయట ఎక్కడ పనికొచ్చినా రాకపోయినా బిగ్ బాస్ ఇంట్లో మాత్రం ఇప్పుడు మీకు బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఈ వారం రేషన్ని మరలా సంపాదించుకునే సమయం వచ్చింది. బిగ్ బాస్ మీకు సమయానుసారం కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుంచి ఎక్కువ గెలిచిన క్లాన్ సభ్యులకి వారి మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఓకే జహాపనా, డన్ బిగ్ బాస్. ఉదయం 11:15. సంచలో కొన్ని మాటలు చెప్తాడు, అందులో ఫ్లాస్ ఉన్నాయనుకో, అవి దొరకబట్టి ఫైట్ చేయాలి. అండ్ వాటిపైన అసలు గివ్ అప్ చేయకూడదు. అందరం ఒకటే పాయింట్ మీద ఉండాలి. ఇస్తలేమంటే ఇస్తలేము అంతే. మనకి గెలిస్తే మనం నాన్ వెజ్ కాకుండా గ్రాసరీస్ తీసుకుందాం అనుకున్నాం. నాన్ వెజ్ వద్దా? ఐ టోల్డ్ యూ ప్రోటీన్ అంటావు కదా, ఊరికే ఒక రోజు 2 రోజుగా అయిపోద్ది, మిగిలిన రోజు అంటే లిమిట్లెస్ ఉంటే అవి తీసుకుందాం. లిమిట్లు కాదమ్మా, ఒక్కరు గెలిచాం, ఒక్కొక్కటే గేమ్ అనుకో. నేను గెలిచాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓన్లీ మీట్ మీద వెళ్ళాను. మీట్ అంతా సపరేట్ పెడతారు, మీ బేసిక్ గ్రోసరీ సపరేట్ పెడతారు. అలా పెడితే యూ టేక్ వాట్ ఎవర్ మనకి మంచిదో. నీకు పెడితే నువ్వు గెలిచావు అనుకో, నీకు వస్తే అదే కూటి కోసం కోటి విద్యలు. నేను ఇలా 1 hour నుంచోమన్నా నుంచుంటా. మధ్యాహ్నం 12:15. రేషన్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ ఫోటో పెట్టో ఆగేటట్టు. ఇరు క్లాన్స్ నుంచి పోటీపడే సభ్యులు ఛాలెంజ్ గెలవడానికి వారి చీఫ్ ఫోటోలని ఫోటో స్లాట్స్లో ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. స్పీడ్, స్ట్రెంగ్త్.
ఇంపార్టెంట్. ఎందుకంటే బోర్డు అక్కడ కూడా పెట్టాలి కాబట్టి వాడిని హోల్డ్ చేసే స్ట్రెంగ్త్ అయితే ఉండాలి. స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా గట్టిగా ఫిక్స్ అయ్యేంత వరకు పెట్టాలి ఫస్ట్ థింగ్. పెట్టేసుకొని ప్రొటెక్ట్ చేయాలి. 2 స్లాట్స్లో పెట్టచ్చు, 2 చేతులతోనే పెట్టుకోవచ్చు, 2 చేతులతో పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, పక్కన వచ్చి నేను నెట్టేసిన అనుకో మొత్తం కింద పడుతుంది. అది గ్యాదర్ చేసుకోవడానికి నీకు టైం పడుతుంది. మనకి నింపిన వెంటనే వాళ్ళ కార్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కార్డ్స్ అన్ని తీసుకెళ్ళి పూల్లో వేసేసేయండి. వాళ్ళు మిగిలిన కార్డ్స్ అన్ని తీసుకెళ్ళి పూల్లో వేయండి. వాళ్ళు ఉడుక్కొని వెళ్ళి పూల్ నుంచి తీసుకునే టైం అంతా అక్కడ సేవ్ చేసుకోవచ్చు. మనం మేక్ షూర్ వేసేటప్పుడు మన కార్డ్స్ని మీరు సేఫ్గా పెట్టి వీళ్ళ కార్డ్స్ మీరు వేయండి. పక్కా వాళ్ళిద్దరూ వస్తారు. పృథ్వీని లైట్ తీసుకొని ఆపగలరు. నాకు తెలిసి వాళ్ళిద్దరే వస్తారు. పృథ్వీ నువ్వు ఆడవుతా, నువ్వు ఆడు. అందుకే సీతను అడుగుదాం నేను చేస్తాను. అరే మా అరే సోనియానే పెట్టేద్దామా? ఎందుకు అడుగుతున్నా, నేను చెప్పట్లేదు. చూడు నీకేమో సీత అంటే సీతనే మాట్లాడదాం. సీత రారా, ఓకే కదా? ఈ ఛాలెంజ్లో పాల్గొనేది ఎవరో, సంచాలకులు ఎవరో బిగ్ బాస్కి చెప్పండి. సో బిగ్ బాస్ సంచాలక్ సీత, నా టీం నుంచి నబేల్ వస్తున్నాడు, నా టీం నుంచి పృథ్వీ వస్తున్నాడు. బిగ్ బాస్ చలో బాయ్స్. మిగతా అందరు హౌస్ మేట్స్ మీరు ఆ లైన్ క్రాస్ అయ్యి ముందుకొస్తే ఆ టీం సభ్యుడు డిస్క్వాలిఫై అయిపోతాడు, అంటే గేమ్ లోంచి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం 12:45. Come on, Nabel, lovely Nabel, lovely Nabel, lovely Nabel. Come on, Nabel, come on, Nabel. Go, 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 yes, yes, go, go, go. You're doing good. Super, ma. Doing great. Doing good, both of you. Super, ma. Almost finished, Nabel. Oh, Nabel, Nabel. Come on, Nabel, come on, Nabel. Come on, Nabel, come on, Nabel. Come on, Nabel, come on, Nabel. Yes, Nabel, come on, Nabel. Okay. Nabel, come on. Yes, come on, block ra. Idi akkada Nabel, come on, Nabel. Nabel, block ra, lovely ra. Block ra, Nabel, block ra, Nabel. Block ra. Nabel, block ra. Come on, Nabel. Pause, Prithvi, pause. Nabel, come on, Nabel, come. Start it. Come on, Nabel. Pause, guys, pause. డబ్బాలు తగిలించుకోవద్దు, పాజ్. సెంటర్ లో ఉండమని చెప్పండి. ఇక్కడ నుంచి రండి. ఓకే, ఓకే, ఇక్కడ రండి బోత్ ఆఫ్ యు. కింద పడితే దెబ్బలు తగులుతాయి. కాన్సంట్రేట్. స్టార్ట్. యా నబిల్ ప్రొటెక్ట్. నబిల్ కమ్ ఆన్. Nabel, తీసే Nabel. నబిల్ తీసే. యా ప్రొటెక్ట్ చేయి. పాజ్. డోంట్. లవ్లీ నబిల్. గెట్ బ్యాక్. ఓకే, స్టార్ట్. Nabel, just. నబిల్ బ్లాక్. అక్కడేమో అవ్వట్లేదు. పెట్టాలి నబిల్ ఇప్పుడు. కింద పడితే పాజ్. ఎవరు పడేసినా సరే కింద పడే అందరూ ఆడండి, సంచాలక్ అయిపోతుంది. నేను వాళ్ళతో అసలు మాట్లాడట్లేదు. Great job. ఓకే, స్టార్ట్ గైస్. గో నబిల్. యా అంతే నబిల్ కమ్ ఆన్ నబిల్. పాజ్. నబిల్ పాజ్ అన్నప్పుడు రెండు తీసిండు. ఇదేంటి పృథ్వీ? నో పృథ్వీ, నో. ఓకే, మీరు ఆడండి. నో పృథ్వీ, నో. ఇద్దరు నూక్కున్నారు ఆ టైంలో. నేను పాజ్ చెప్పినా అప్పుడు పృథ్వీ ఫోటోలు తీసి నబిల్ ఆగిండు. సో ఆ డౌట్ మీద నబిల్ నేను 2 ఫోటోస్ ఇస్తున్నా. ఎస్, నిల్చోండి, గ్యాప్ లో నిల్చోండి. ఓకే, నాకు టైం ఇస్తే నేను డిసైడ్. ఒకరినొకరు పట్టుకోవడానికి వీల్లేదు, గేమ్ ని పాజ్ చేయడానికి వీల్లేదు. ఓకే, మీ ఫొటోస్ ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. ఓకే, గో. పెట్టేసి నబిల్ పెట్టు ఫోటో. ఫాస్ట్ గా పెట్టు. ఫిల్ చేయండి. Nabel, come on, Nabel.
ఫేస్ కనిపించేలా చూసుకో నబీల్, ఫేస్ కనిపించేలా చూసుకో నబీల్. నేను మళ్ళీ చెప్తున్నా, వార్న్ చేస్తున్నా. ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు ముట్టుకోవడానికి లేదు. నేను చూస్తున్నాను, నేను చూశాను. ఫీల్ చేయండి. ముట్టుకోవద్దు తను ముట్టుకోలేదు. నేను నా వీళ్ళు ముట్టుకోలేదు, బోర్డు ముట్టుకున్నాడు. అంతే, ఆగండి. ఎవరు ఆడండి. ఫోటోస్ పెట్టు. అరే పృథ్వీ సారీ. డోంట్ టచ్ ఈచ్ అదర్. చాలా సార్లు పట్టుకున్నావు, నబీల్ పట్టుకోవాలి ఒక్కసారి కూడా. Yes, Nabil, well done. Shabash, Nabil. Yes. Disqualified. Well done. Brilliant, Tiger. Brilliant. సారీ గైస్, నేను చాలా సార్లు చెప్పిన. చాలా వార్నింగ్ ఇచ్చిన. ప్రౌడ్ ఆఫ్ యూ. ఊడలు పెట్టరా మరి ఎందుకు అక్కడ? ఓకే, కమ్ బ్యాక్. That's okay. By God, Tiger. Lovely. By God, Tiger. Big Boss, team Kantara are the winners, Big Boss. With all the rules పాటించి చేసినందుకు కాంతారా. మధ్యాహ్నం 1 గంట. మాట్లాడరా? అరే విష్ణుప్రియ అన్నదంటే సరే, ఏదో సోనియా అంటే నాకు తీసుకోలేకపోయినా. నేను మన రూల్ చెప్పిన రాదా? నీకు చెప్తున్నా కదా, అడిగినా కదా నేను అన్నానా? ఇప్పుడు ఇంకా ఆవిడకి ఇండైరెక్ట్లీ రసగొప్పినట్టే అగ్రెసివ్ ఉండాలి. టూ మచ్ రాదు. నేనేమన్నా రూల్ చెప్పినా రాడా? అది తీసుకోలేకపోతున్నా నేను. మన గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా మరీ అట్లా మాట్లాడితే నువ్వు నేనే కదా ఆడుంది. ఆమె రూల్స్ అడిగి కదా మనం పోయి వాళ్ళకి చెప్పుకున్నది. నా ఫోటోలు నిండేది ఉండే, ఫోటోలు నింపిన, వాళ్ళ దాంట్లో కూడా ఒకటి పెట్టిన, చూసిన. వాళ్ళవి తక్కువ ఉన్నాయి, మన ఎక్కువ ఉన్నాయి, మన ఎక్కువ ఉన్నాయి, అలా కూడా మనడు ఎక్కువ ఉన్నాయి. అలా 3 ఉండే, అప్పుడు స్టార్ట్ చేసిన. ఫోకస్ మీద దృష్టి పెట్టాను. ఓకే, ప్రాపర్. గుడ్. ఒకవేళ అలానే అవుతుందంటే నెక్స్ట్ ఏం చేసేవాడి? ఇట్లా ఎక్స్టెండ్ అయితేనే ఉంది. మన ఇప్పుడు మన పోయి పెట్టాలంటే టైం పడుతుంది. నూకేటప్పుడు ఆడు గుంజేస్తాడు. సో బెటర్ అని నూక్కుంటా పోయి ఆయన ఫోటోలు తీసేసేటోని అన్ని. అప్పుడు మళ్ళీ ఫిజికల్ అటాక్ అవుతుంది కదా? కాదు, అప్పటి వరకు బిగ్ బాస్ చెప్పలే కదా. నేను డిస్క్వాలిఫై అయిన తర్వాత ఫోటో పెట్టారు కదా. అడిగే అవును, అయిన తర్వాత పెట్టి బజార్ మోగేదాకా ఉంది. నీకు బై మిస్టేక్, నువ్వు వాంటెడ్లీ చేస్తలేవు, బై మిస్టేక్ నీ హ్యాండ్స్ అట్లా అన్నప్పుడన్నా అప్పుడే నువ్వు లేదు చేతులు పుట్టుకోకు, లేదు అంటే ఇట్లా గట్టిగా తోసుకోవద్దు, లేకపోతే ఇంకేదన్నా అట్లా ఏమన్నా సరే మినిమం ఇట్లా చేద్దామా అని మాట్లాడినా అయిపోతుంది. మనం లేకపోతే అన్ని యాంగిల్స్ నుంచి ఇట్లా చూసుకొని ముందుకెళ్ళినా పర్లేదు. ఇట్లా మన ఫోటో పెట్టేటప్పుడు ఇట్లా ఆపుతాడు కదా, ఇట్లా ఇట్లా చేయకు, లేదంటే ఇట్లా చేయకు అని ఏదన్నా అది సెట్ చేసుకున్నా కూడా సెట్ అవుతుంది. ఓకే, we lost at the end. ఇంకా ఉన్నాయి నాన్న. లూజింగ్ అండ్ విన్నింగ్ ఈజ్ సేమ్. మనం ఎలా తీసుకుంటాం దాన్ని. కామ్ డౌన్.
మధ్యాహ్నం 2:15. యష్మి ఎందుకు హర్ట్ అయింది నిజం చెప్పరా? ఏం చేస్తే లాగండి కిచెన్కి చాయిస్తారు ఇంద్రా నైనా ఫ్లర్ట్ అని చెప్తుంది ఎవరు? అదే ఆలోచించు. ఫ్లర్టేశ్వరే సరే 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 నేను ఇక్కడే కూర్చొని అడుగుతున్నావు ఉన్నావు కాబట్టి నీతో నేను అలా మాట్లాడతాను. ఓకే, నీతో కాకుండా ఎవరితో మాట్లాడాను చెప్పరా? సోనియాతో ఏం సోనియాతో ఫ్లోట్ చేస్తానా నేను? సోనియాతో ఫ్లోట్ చేయవా? యష్మితో ఫ్లోట్ చేస్తాను. యష్మితో నేను అసలు సరిగానే మాట్లాడలేదు. ఫ్లోట్ ఏం చేస్తాను? అవునవును అడుగు. యష్మి నన్ను లాక్కు. నువ్వు యష్మి నాకు తెలుసు. యష్మి కూర్చో. మనస్ఫూర్తిగా నేను అడగా, నువ్వు అడగండి. యష్మి ఈయన ఫ్లోట్ చేసిన ఎప్పుడైనా? నిఖిలా నో నో జస్ట్ నీతో చేశాను నేను ఎప్పుడైనా? అమ్మతోడు సూపర్ సూపర్ ఊడి చెప్తున్నా, నిజంగా చెప్పు, సీరియస్ గా అడుగుతున్నా. నేను చూసాను సార్, ప్రత్యక్ష సాక్షి. సరిగా చెప్పు. నువ్వు యష్మితో చేసేది కూడా నా దృష్టిలో అది ఫ్లర్టింగ్ ఇలా. ఇది ఎప్పుడు చేశాను రా? ఇలా గుడ్ ఫ్రెండ్స్ బడ్డీగా వచ్చినప్పటి నుంచి అలా నేను చేసా. ఓ సరే రా, నేను చేస్తే నాకు ఈ రోజు మొత్తం మోషన్, లేకపోతే నీకు వచ్చింది. ఓకే రాలేదంటే నువ్వు కన్ను కొట్టేవాళ్ళ యష్మికి? లేదు, నేను చాలా సరి కొట్టాను, ఆయన చాలా సరి కొట్టాను. అయితే అది తప్ప. అందరికి పాటలు పాడుకుంటూ తిరుగుతావా లేదా? పాటు అందరూ కూర్చుని పాడతా నేను సీతకు తప్ప ఎవరికి పాడలేలా. సరే అయితే ఓకే, ఆమె హ్యాపీ. సరే ఫైన్, క్యాన్సిల్. నన్ను ఫ్లోట్ చేస్తావు, అందరిని చేస్తావు నన్ను కాకుండా అని అంటే అందరిని పిలిచి అడుగు, కావాలంటే ఎవరిని చేస్తాను అని అడుగు. అయితే నువ్వు హ్యాపీ కదా, చేసుకోండి మీరు. కాదు నువ్వు కూర్చో, ఇంకో డిస్కషన్ ఉంది. పాప ట్రై చేస్తున్నాను మాట్లాడు. వాళ్ళు కిచెన్ మా చీఫ్ తిడతారు, ఒక్క నిమిషం వస్తా. అంతేరా, ఇంటెలిజెంట్ రా, అంతే నీకు మర్యాద. వద్దన్నా కదరా. మధ్యాహ్నం 3:30. నువ్వే కదా చెప్తా మాట్లాడాలన్నావు. నాకు వర్డ్స్ రావట్లేదు. పదాలి నారాయణ. డోంట్ కైపీ మీ. నువ్వు చెప్తావా? నేనెందుకు చెప్తాను రా, నీ మనసులో ఉన్నది. నువ్వెక్కడ దొరికావరా? ఇందాక నుంచి నన్ను చెప్పంటున్నావు. నీకు ఐడియా ఉంది కదా దట్ ఇది వేరేలాగా వెళ్తుండొచ్చు బయటికి అని? మన ఇద్దరిది. నీది చెప్పు. నీకు ఐడియా ఉంది కదా, ఎలాగైనా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అది బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫేస్ చేయగలుగుతావా? ఏమన్నా అతను రెడీ ఉన్నాడు, నువ్వు నీది చెప్పు. ఆగ, నేను మాట్లాడి నేను ఫస్ట్ పర్స్పెక్టివ్ తెలుసుకో. నేను ఇప్పుడే చెప్తా, ఇంట్లో ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు తెలుసు నేనేంటో అనేది. రైట్, నీతో నేను ఏం మాట్లాడుతాను, దీంతో ఏం మాట్లాడుతాను. నాతో నువ్వేం మాట్లాడలేదు, అది వేరే విషయం. కానీ బట్ నేను ఏమైంది? నీకు ప్రాబ్లం ఉంది బయట, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరికి ఏం నడుస్తుంది ఇక్కడ? దాదా కూర్చోమా. ఇంటర్నల్ కాన్ఫ్లిక్టా? రెడీ అయింది ఏంది యష్మి అంటున్నా? రెడీ అయింది యష్మి. ఏమైతే అందరూ నీకు యష్మికి? ఎందుకు మామూలుగా అడిగినా. ఏం లేదు. ఏమైనా అయితే అందా అని అడిగినా. ఎందుకని అడుగుతున్నారు? ఏమో అందరు మాట్లాడుకుంటారు, నేను డైరెక్ట్ నేను అయిపోతుంది అనుకున్నా. చూడనిరా, వాళ్ళ ముందు ఉన్నా లేకపోయినా మాట్లాడదాం. మీ దొంగతనం చేస్తున్నా ఇక్కడ కూర్చొని. కాదు, నువ్వు మనసులో దొంగతనం చేస్తా. నువ్వు యష్మి డ్రెస్ ఏదో బాగుంది ఇలాగా అంటే ఆమె నీకోసం అన్ని ఇలాగే తెప్పించుకుంటా అని అన్నదంట కదా. దానికి నేను అదే అన్నా, లేదు సరదాగా వింటాడన్నా, కానీ నీకు ఇష్టం అంట కదా ఆమె అంటే. యాజ్ ఎ పర్సన్ ఇష్టం, మీరు ఇష్టం. అదే నేను చెప్పిన, అదే ఫ్రెండ్స్ లాగా మాట్లాడదు ఇప్పటి నుంచి. లెట్స్ లీవ్ ఆల్ ద. ఐ నో షీస్ పోర్ట్రేయింగ్ రాంగ్, నాకు అర్థమవుతుంది. ఆవిడ అనుకునేది వేరో చెప్తుంది వేరే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లేదు, మొహం చూసి చెప్పు. కరెక్ట్, నిజంగా నీ మొహం చూసి చెప్తున్నా. అట్లా ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అది మనం క్రియేట్ చేయొద్దు. మనం ఫ్రెండ్స్ లాగా ఉందా? నువ్వు ఇప్పుడు విష్ణుతో ఎలా ఉంటావు, నువ్వు సోనియాతో ఎలా ఉంటావు, నువ్వు ప్రేరణతో ఎలా ఉంటావు, నువ్వు యష్మితో. వాళ్ళు ముగ్గురుతో 3 విధాలు వేరేలాగానే ఉన్నారు. నాలాగా అట్లే ఉండు. నాతో వేరేలా ఉంటావు కదా. ఐ కాంట్ టెల్ యు. అట్లా ఉండకంటున్నా. కానీ పిల్ల భయపడుతుంది కదా, మంచిగా ఉండడానికే భయపడుతుంది. అదే మనం మేమేం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సేమ్ అదే.
కనెక్ట్ అయిపోతే ఎక్కడ మళ్ళీ ఇదైపోద్దు అని. నాకు నీ హార్ట్లో ఏముందో తెలియదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు, అది నువ్వు చెప్పట్లేదు కూడా, నువ్వు అడగలేదు కూడా. నేను ఇక్కడే మిస్కమ్యూనికేషన్ వస్తారు. ఇక్కడే సాయంత్రం 4:15. బిగ్ బాస్ ఇస్తున్న రెండవ ఛాలెంజ్ నత్తలా సాగకు ఒక్కటి వదలకు. ఈ ఛాలెంజ్లో ప్రతి క్లాన్ నుంచి 2 సభ్యులు నత్తల్లాగా మారిపోయి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు క్యాబేజీలను చేర్చాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ క్యాబేజీలని ఎండ్ పాయింట్కి చేరుస్తారో వారి ఛాలెంజ్లో విజేతలుగా నిలుస్తారు. సాయంత్రం 4:30. నర్వస్ అయిపోతారు అక్కడ. నేనేమంటాను అంటే వీళ్ళిద్దరికి ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరిని పంపిద్దాం అనుకుంటున్నాను. ఓకే షీస్ కాన్ఫిడెంట్. దీనికి ఏమని అనిపిస్తుందో అని అడుగుతాను. నీకు ఓకే కదా, యూఆర్ ఫైన్ విత్ దిస్, నేను తీసిపోతాను. ఫైన్ ఆపర్చునిటీ దొరకాలి కదా. Guys, you are answerable to me. I'm questioning you. Why you are choosing this person and why a reason నాకు కావాలి. సింపుల్ రీజన్ చెప్తున్నాను. ఇప్పటిదాకా ఈమె ఈ టాస్క్ ఆడలేదు. ఒకటి ఫస్ట్ ఒక క్యాండిడేట్ని ఫిక్స్ అయింది, ఈయనని ఫిక్స్ అయినా. వై ఇంకా ఈయనని ఫిక్స్ అయింది. వై అంటే స్విమ్మింగ్ స్కిల్స్ దీనికి చాలా యూస్ అవుతాయి. ఆ ఒక్క ఉద్దేశంలో ఈయనని తీసుకుంటా. ఓకే, పోటీదారులు ఎవరో బిగ్ బాస్ కి చెప్పండి. బిగ్ బాస్ మా సైడ్ నుంచి ప్రేరణ అండ్ ఆదిత్య గారు వస్తున్నారు. బిగ్ బాస్ నా సైడ్ నుంచి నేను సోనియా. మణికంఠ సార్, ఈ టాస్క్ కి మీరే సంచాలకులు. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 4:45. సూపర్ ఆదిత్య అన్న, సూపర్. ఫోకస్ ఆదిత్య అన్న, ఫోకస్. సంచాలక్ వాళ్ళది హెయిర్ బ్యాండ్ వచ్చేసింది. ఏం పర్లేదు. సూపర్ ఆదిత్య ఫోకస్ ఆదిత్య అన్న, ఫోకస్. నో వరీస్. Super, amazing, amazing, amazing. Yes, come on, beauty. Super. Yes, come on. Let's go. Harder. Yes, harder. Let's go. Push. One push. Yes, come on. ఆదిత్య గారు రండి. Touch. ఆదిత్య గారు రండి. Fast, come on, Nigel. Fast. Come on, Nigel. Yes. Yes. Head. కూర్చో. Head. Come on, Sonia. Come on. Yes, come on. Nigel, fast. Head. Yes, you did good. Come on. Come on, boss. Come on. Lovely. Come on, fast, Nigel, faster. Time go, faster. Okay, go. Yes. Sanjalak. Fast. Yes, come on. Sonia, only one. Last one. Direct push. Easy head.
డైరెక్ట్ పుస్తనా సో ఇక్కడ అక్కడ లేదు అక్కడ ఒకటి డన్ టాస్క్ ఈస్ డన్ ఉన్న క్యాబేజెస్ ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో అన్నీ క్లియర్. యూఆర్ స్లో, అందుకే మీ క్యాబేజ్ మీద హక్కు రాలేదు. వెయిట్ చేయడం కాదు, అక్కడికి క్యాబేజ్ నేను డ్రాప్ చేద్దాం అనుకున్నా. మీరు పెట్టమంటే సరే వెంటనే నేను అనుకున్నా ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయి అంతవరకే. మీరు స్లోగా చేస్తే మీ క్యాబేజెస్ దక్కవు అక్కడ, అంతే. గుడ్ జాబ్. బుల్షిట్. సంచాలక్ రెడీ ఉండాలి క్యాబేజ్ తో. అక్కడ ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయి డజంట్ మ్యాటర్, ఒక క్యాబేజ్ ఉండాలి బజార్ దాకా. కాదు, ఎన్ని క్యాబేజెస్ మీరు స్లో చేస్తే మనక మీ క్యాబేజెస్ దొరకవు. వాళ్ళు ఫాస్ట్ చేస్తారు, వాళ్ళు క్యాబేజెస్ ఎక్కువ దొరికాయి అంతే. మణికంఠ, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో విజేతలు ఎవరు? సార్ టీమ్ శక్తి విన్నర్స్ సార్. క్యాబేజ్ ఎంత ఉందో చీఫ్ ఉందా అక్కడ? హెడ్ తో తన్నొచ్చున్నాను. అది కాదు, బుక్ లో లేదు కదా ఉన్న క్యాబేజెస్ అంతే పెట్టాలని. నాకు తెలియదు కాదు అక్కడ ఎన్ని క్యాబేజ్. మీకు తెలీదు, మీకు తెలీదు. 4 నిమ్మకాయలు కింద పడే తీసుకొచ్చి ఎందుకు పెట్టండి శేఖర్ అన్న? అక్కడ ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయి అంతవరకే నేను టాస్క్. అది బుక్ లో ఉందా? క్లియర్ గా నేను అన్నప్పుడు సైరన్ మోగినప్పుడు ఇట్స్ డన్. ఎన్ని క్యాబేజెస్ రీఫిల్ చేసినా అక్కడ స్పీడ్ మీద ఎవరికి క్యాబేజ్ అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళు ముందు తీసుకెళ్తారు. నేను సంచాలక్ ని, నేను క్లియర్ గా ఉన్నాను. ఓకే డన్, థ్యాంక్ యూ. తొక్కల క్యాబేజ్, తొక్కల సంచాలక్, దట్స్ ఫైన్. ఓకే డన్. అదే కదా. సాయంత్రం 5 గంటలు. బా సోనియా, షీ కెప్ట్ అప్. అదే స్పీడ్ని మెయింటైన్ చేసేసింది అయ్యా. నేను అనుకున్నా ప్రేరణ కొట్టేస్తుందేమో అని, బట్ సోనియా మస్తు అదే ఫాస్ట్ ని నేను మళ్ళీ చేస్తే ఆదిత్యన నేను ప్రేరణ లెవెల్కి వచ్చాం, ఆదిత్యన లో ఫస్ట్ నువ్వు హైపర్ అవుతున్నావు, ఇంకోసారి హైపర్ అయితే గేమ్ కి ఎఫెక్ట్ అవుతుంది. అట్లా స్మూత్ గా నేను చెప్పాను, డైరెక్ట్ చెప్పేస్తా. నువ్వు ముందే ఎగ్జైట్ అయ్యావు, నీకు 100 సార్లు చెప్పిన ఏదో ఉందన్న టెన్షన్ పడక. నువ్వు ఆల్రెడీ రెడీగా ఉన్నావు. ఇట్లా నువ్వు ఈ పొజిషన్లో రెడీగా ఉన్నప్పుడు నీకు తెలియదు. నిఖిల్ చేసిన తెలుసా, స్మూత్గా ఇట్లా నిల్చొని హెడ్తో ఇట్లా కొట్టేసి హెడ్. అది నువ్వు ఇంకా స్ట్రాంగ్గా చేస్తావని నమ్మినా, కానీ మరి బ్రీతింగ్ ఇష్యూ అయిందా వాట్ ఎవర్ ద రీజన్ నాకు తెలియదు, కానీ స్టార్టింగ్ స్టక్ అయిపోయాను. ఇలా తోసినప్పుడు గట్టి నాకు ఎనర్జీ వస్తుంది, మళ్ళీ టైర్డ్ కూడా గట్టి కొట్టు వెళ్ళిపోవాలి. కొడుతున్నా వెళ్ళలే కొడుతున్నా. మీరిద్దరూ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, జస్ట్ కొంచెం ఇది అయ్యిందా అంతే. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. బర్న్ అవుతుంది. గుడ్ ఓకే. అసలు వాళ్ళు గెలవ. ఒకవేళ ప్రేరణ క్యాబేజ్ ఉండే మధ్యలో కొంచెం కొట్టుకపోయేది. హైపర్ చేయవను, హైపర్ స్పీడ్ లో పోలిస్తే సారీ హైపర్ నిఖిల్ నేను ప్రేరణ పిచ్చ స్పీడ్ లో పాపం మణికంఠని ఈకి పడేసిండ్రు. మనీ అలాగూ చెప్పాడు, ఆర్ది లాక్కుని మీరు ఆడుకోవచ్చు. మణికంఠ అప్పుడు దాకా కరెక్ట్ టైం, లాస్ట్ కి వాడు పెట్టాడు, బట్ తర్వాత వాడికి రియలైజ్ అయింది, అక్కడ తీసుకెళ్లి పెట్టాడు. క్యాబేజెస్ ఆడ్ నెంబర్ ఉండేనా? ఒకటి ఎక్కువ. కరెక్టే, ఎవరికైతే అడ్వాంటేజ్ ఉందో లాస్ట్ క్యాబేజ్ వాళ్ళకి వస్తుంది అంతే. బై ఎనీ ఛాన్స్ వాళ్ళది తప్పయి నాది వెళ్ళుంటే అంతే. అప్పుడు అలా అయితే లాస్ట్ క్యాబేజ్ వాళ్ళకుంది అని వాళ్ళు చేయడం కూడా అవసరం లేదు కదా. క్యాబేజ్ చేతికి ఇచ్చేసి వీళ్ళే విన్నర్స్, ఎందుకంటే ఫస్ట్ క్యాబేజ్ కి వీళ్ళే వచ్చారని చెప్పారు. సోనియా వెళ్ళడం కూడా అవసరం లేదు. వ్యాలిడ్ పాయింట్. పట్టుకొని విన్నర్స్ అనేటోళ్ళం క్లారిటీ క్లియర్ గా నీట్ గా చెప్తున్నా నేను. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలు. 15 క్యాబేజెస్ అక్కడ ఉన్నాయి. 15 క్యాబేజ్ వదిలేసే రూల్స్ చెప్పు. నేను చెప్తా, అదే లెట్ మీ టాక్ ఆర్ యూ టాక్.
ఇద్దరు చెప్పంటున్నా బ్రదర్, నేను అదే చెప్పు. మీరు రూల్స్ చెప్పిన దాని ప్రకారం నేను ఎంత అర్థం చేసుకున్నానో దాన్ని బట్టి క్లియర్ గా నేను ఫస్ట్ చెప్పాను ఇక్కడ నుంచి అటు వెళ్ళొద్దాను. అక్కడ 15 క్యాబేజెస్ అన్లిమిటెడ్ రీఫిల్ అయితే గనక బజార్ ఎంతసేపటికి మోగిస్తారు అనేది ఇక్కడ పాయింట్ గా మోగించేంత వరకు రీఫిల్ వెళ్తూనే ఉంటది. ఎగ్జాక్ట్లీ క్యాబేజ్ అక్కడ లేదంటే ప్రేరణకు చెప్పాల్సింది గో ఫైట్ ఫర్ దట్ క్యాబేజ్ అని నువ్వు క్లియర్ గా చెప్పాను నాకు ఫైట్ చేయొచ్చు అని చెప్పి వెంటనే అంటూనే లేదు. ప్రేరణ నీకు అర్థమైందా? 15 క్యాబేజెస్ అక్కడ ఫినిష్ అయిపోతున్నాయి. ఎవరు ఫాస్ట్ గా వెళ్తే గనక ఆ క్లారిటీ లేనప్పుడు ఆల్ అబౌట్ స్పీడ్. అక్కడ స్పీడ్ గా ఎవరైతే రీఫిల్ చేసుకుని వెళ్తారు. నేను మాట్లాడితే నువ్వు వింట కదా, నీకు నా పాయింట్ తెలుస్తుంది. నేను మాట్లాడేది వింటున్నా, నేను మాట్లాడేది మీరు మాట్లాడేది ఏమి చెప్పు. చెప్పనిస్తారా లేకపోతే మీరే చెప్తుంటారా? చెప్పు మరిలోనే చెప్తున్నావు. నేను అడిగిన పాయింట్ చెప్పండి. చెప్తున్నా వినవై. నేను మాట్లాడింది చెప్తలేవా నువ్వు? చెప్తా వినొచ్చు. చెప్పు ఏం మాట్లాడినా నువ్వు ఏమన్నావంటే క్లియర్ గా అక్కడ తీసుకెళ్లి రీఫిల్ చేసింది. నేను రీఫిల్ అనే పదమే వాళ్ళు అడుగు. రీఫిల్ వాడినా? రీఫిల్ అనే పదం వాడకపోయినా మీనింగ్ అదే వచ్చింది కదా. మీరు అమ్మ ఇద్దరు కలిసి నేను చెప్పేది అంటున్నా. నేను ఏం చెప్తారు చెప్పండి. లెమన్ గేమ్ ఆడినప్పుడు కూడా సేమ్. లెమన్ గేమ్ ని దీంతో కంపేర్ చేయడానికే లేదు. ఆ సంచాలక్ వేరు, ఆ గేమ్ వేరు. ఈ సంచాలక్ వేరు, ఈ గేమ్ వేరు. అది చెప్పు అంతే. అది చెప్పు. అది ఓకే, డన్, క్లారిటీ వచ్చింది. కనీసం సంచాలక్గా ఇప్పుడు ఓకే వాడు క్లారిటీ లేదు, క్యాబేజ్ అక్కడ షార్టేజ్ వచ్చింది, అట్లీస్ట్ అక్కడ ఏనా ప్రేరణకి క్రాల్ చేసుకొని ఆ క్యాబేజ్కైనా ఫైట్ చెయ్యి అని చెప్పాలి కదా. నా పాయింట్ అది ఉండే, నాకు అది విన్నట్లేదు వాడు. సో వీ హ్యాడ్ ఆల్ ద రైట్స్ టు గో టు దట్ లైన్. ఆ క్యాబేజ్ కి ఫైట్ చేసుకొని రైట్స్ అయితే ఉండే. ఆ క్లారిటీ ఎందుకు రాలేదనేది నా డౌట్. అట్లీస్ట్ సంచాలక్ అది చెప్పాల్సింది అని. ఏమని పోయి ఫైట్ చేయి, ఆ క్యాబేజ్ తీసుకో అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. అక్కడ క్యాబేజ్ ఉంది, లాస్ట్ యూ కెన్ ఫైట్ అని చెప్తూనే ఉన్నాను. చెప్పలేదంట ప్రేరణ, చెప్తూనే ఉన్నాను. ఈ లోపల అబ్బాయి అన్న వెనకాల నుంచి క్యాబేజ్ రీఫిల్ చేయాలంటే నేను ఇంకా క్లియర్ గా పెట్టేసుకున్నా. ఓకే దే ఆర్ పుషింగ్ కదా. వన్స్ ఆ క్యాబేజ్ లైన్ దాటిన వెంటనే టాస్క్ ఇస్ డన్ అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా తను వినలేదంట. నువ్వు ప్లేయర్ కి చెప్పాలి, అందరికి చెప్తే యూజ్ లేదు కదా మని. ప్లేయర్ కి చెప్తే షీఈ్ అ ఫైటర్, డెఫినెట్లీ తను ఎదిలి అక్కడ ఆల్రెడీ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాబేజెస్ వాళ్ళ టీమ్ లోకి వెళ్ళిపోయాయి. ఎక్కువ కాదు, ఈక్వల్. సోనియా వెళ్ళే అవసరం కూడా లేదు. ఆ క్యాబేజ్ ఆమెది అయితే అప్పటి వరకు ఈక్వల్ కదా. అయ్యేంత వరకు ఎండ్ అయ్యేంత వరకు నేను గేమ్ కంటిన్యూ చేశాను. ఆ క్యాబేజ్ అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను అక్కడ క్యాబేజ్ ఉంది అని చెప్పాను. ఆ క్యాబేజ్ ఉందని కూడా కెమెరా మీరు ఆన్ రికార్డ్ చూడొచ్చు. దట్ క్యాబేజ్ అని కూడా చెప్పాను క్లియర్ గా. ఫైట్ చేయొచ్చు అని చెప్పి నేను చెప్పాను. క్యాబేజ్ ఫైట్ చేయొచ్చు అని చెప్పాను. ఆడియన్స్ కాదు, మీరు వినలేదండి. మీరు వినకపోతే దట్ క్యాబేజ్ అని చెప్తున్నా నేను. అక్కడ మీరు క్యాచ్ చేయాలి. నేను చెప్తున్నా అక్కడ క్యాబేజ్ ఉంది అని చెప్పి. నేను చెప్పాను కదా క్లియర్ గా అక్కడ క్యాబేజ్ ఉంది అని చెప్పి. అది కాదు, ఇక్కడ సోనియా తలం ఉందా? నాకు ఏది న్యాయం అనిపించిందో నేను అదే చేస్తా క్లియర్ గా. నాకేమైనా ఇష్టమా లేకపోతే పస్తు పడుకోవడం? 1 వీక్ పస్తు పడుకొని ఉన్నా నేను. నాకు తెలీదా? తెలీదేమో. You just wanted to just target it, lady. That's fine. టార్గెటా? క్లియర్ గా మీకు ఫేవరబుల్ గా వస్తే కనుక ఫేవరబుల్, లేదు అంటే లేదు. నాకు అక్కడ ఏం కనిపించిందో నేను అదే చేస్తాను అంతే. సాయంత్రం 5:30 ఎవరు ముందుగా చేస్తే కనుక క్యాబేజ్ అంతా త్వరగా ముందుకెళ్తుంది. ఎంత త్వరగా ముందుకెళ్తే క్యాబేజ్ అంతా ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఒక్క సెకండ్ నేను వచ్చి అనేసరికి ఏంటి రీఫిల్ చేయాలా, పాయింట్ ఉందా అని ఒక సెకండ్లోకి వెళ్ళా. వెంటనే నాకు అర్థమైంది ఆవిడ కూడా చేసిందిగా సంచాలక్గా. అన్ని రౌండ్స్లో అన్నిసార్లు ఫంబుల్ అయింది. బట్ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు అర్థం చేసుకున్నా కదా తను ఏం చెప్పిందని. నేను చెప్పే పాయింట్ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఐ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. లేదురా, నేను అదో ఆ ఫ్రస్ట్రేషన్లో గేమ్ ఉంటుంది. నేను చేసింది నువ్వు కూడా చేసావు. అండర్స్టాండ్ అవుతుంది. లేదు, నువ్వు చేసింది నేను కూడా చేశానంటే అసలు అంత దూరం కూడా నేను తీసుకెళ్ళాలి. 1 సెకండ్లో నేను ఇది రాంగ్ అనిపించింది. క్లియర్గా రాంగ్ మీద నేను స్టూట్ అయ్యాను. నాకేమైనా ఇష్టమా ప్రేరణ మన టీంని ఫస్ట్ పడుకోబెట్టడం? నాకేమైనా షాకా? ఓకేరా, ఐ సఫర్డ్ 1 వీక్. ఐ నో. ఇంకో గేమ్ గెలిచేద్దాం. సారీ రా. పర్లేదురా మనీ. రాత్రి 7:15 బిగ్ బాస్ ఇస్తున్న ఆఖరి ఛాలెంజ్ బూరని కొట్టు, రేషన్ పట్టు. ఇరు క్లాన్ల నుంచి చెరొక సభ్యుడు ఈ ఛాలెంజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. స్టార్ట్ బజర్ మోగగానే ఎదుటి సభ్యుడి మీద అతికించి ఉన్న బలూన్స్ని పగలగొట్టాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ సమయానికి
ఏ సభ్యుడి మీద ఎక్కువ బలూన్స్ ఉంటాయో ఆ క్లాన్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతగా నిలిచి తమ మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందే అవకాశాన్ని పొందుతారు. పోటీదారులెవరో బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ నేనే వస్తున్నా. బిగ్ బాస్ నేను వస్తున్నా. సోనియా, ఈ ఛాలెంజ్కి మీరు సంచాలకులు. రాత్రి 8 గంటలు. Come back. No, wait. No. అది ఇరిగిపోయింది కదా. అరే బిగ్ బాస్ ఇరిగిపోయింది బిగ్ బాస్. బాక్స్ బయట ఆగినప్పుడు ఆగండి. నువ్వు బాక్స్కి వెళ్ళినావు. బయట ఉండి కొట్టద్దు అబ్బాయి, బయట ఉండి కొట్టద్దు అబ్బాయి. మరి లోపలికి వెళ్ళు అబ్బాయి, లోపలికి వెళ్ళు అబ్బాయి, లోపలికి వెళ్ళు అబ్బాయి, లోపలికి వెళ్ళు అబ్బాయి, అబ్బాయి లోపలికి వెళ్ళు అబ్బాయి, లోపలికి వెళ్ళు. బాక్స్ బయట ఉండేట్లు ఆడతావు అబ్బాయి, లోపలికి వెళ్ళు. నేను ఆపాల్సి వస్తాను, లేకపోతే లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఆరెంజ్ ఒకటే. అరే బ్లూ వేయండి. బాక్స్ బయట ఉంటే ఆడద్దు అబ్బాయి, గో ఇన్సైడ్. బాక్స్ బయటకు వస్తే డిస్క్వాలిఫై చేస్తా, బరాబర్ చేస్తా. బాక్స్ ఇస్ ఫర్ దట్. బాక్స్ అవుట్ సైడ్ ఆడితే మాత్రం నేను డిస్క్వాలిఫై చేస్తా. బలూన్స్ లోపల వేయాలి సంచాలక్. అక్కడ చాలా పర్పస్ ఉన్నాయి. బాక్స్ బయట ఆడతాయి. అబ్బాయి అదొకటి బలం కొట్టు. కొట్టాలి. బాక్స్ బయట ఎందుకు వేయట్లేదు? వేస్తానని చెప్పారు కదా నిఖిల్. ఫస్ట్ బాల్ బాడీ మీద ఫినిష్ చేయాలి కదా. ఏ బలూన్స్ లేదు, తీసుకో. ఉంది అబ్బాయి. నేను పాస్ చెప్పలే, సంచాలక్ చెప్పాలి. నిఖిల్ పాస్ చెప్పలేదు, నువ్వు ఆడు. నేనేం చెప్పలే, గో అహెడ్. సంచాలక్ మాత్రమే. ఓకే గేమ్ కాలేదు. కింద బెలూన్స్ కౌంట్ చేసి సోనియా. ఎందుకు బాక్స్ లో లేదు, బాక్స్ లో వేస్తాను, బాక్స్ లో వేస్తాను బలూన్స్ అనింది. అయితే మీ సంచాలక్ ఇప్పుడు మీరు వచ్చింది అది లోపలికి. అన్ని బయట లేదు, బయట నుంచి కొట్టలేదు. నేను కొట్టలేదు. ఇలా మీరు చేసావు, నేను కొట్టలేదు. ఆ బెలూన్ నేను కొట్టలేదు. అది 2 బెలూన్ ఫస్ట్ ఉంది ఆరెంజ్ అక్కడ. అప్పుడే రెండు బదులు ఇక్కడ వేసాం. సో ఆ రెండు నాట్ కౌంటెడ్. 1 2 కౌంటెడ్. ఓకే 2 ఆరెంజెస్ నాట్ కౌంటెడ్. ఇక్కడ నుంచి కొట్టాలంటే నేను బయట నుంచి ఆడుకోవచ్చు. సంచాలక్ చెప్పింది కదా నేను బాక్స్ లోపల బలూన్ చేస్తాను అని. మరి వెయ్యకుండా ఎందుకు? మీరు వెయ్యకపోతే అది అప్పుడు వెళ్ళాడు అబ్బాయి. కాస్ట్యూమ్ మీద అతికించిన బలూన్స్ కింద పడిపోయి ఉంటే వాటిని కూడా పగల కొట్టాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఛాలెంజ్ పూర్తయ్యే సమయానికి సభ్యుడికి సంబంధించిన బలూన్స్ ఎక్కువ ఉంటాయో ఆ సభ్యుడిని సంచాలకుడు నీ కట్టే బయట పడితే ఆమె ఆమె వచ్చి ఎట్లా ఇస్తుంది? విష్ణుప్రియ వచ్చేసింది కట్టే ఎట్లా ఇస్తుంది? నేను అది చూడలేదు. విష్ణుప్రియ అసలు గ్రౌండ్ లోకి వచ్చిందే నేను చూడలేదు. కానీ ఇచ్చినా సరే వెంటనే ఇరిగిపోయింది అది.
ఇఫ్ యూర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ బాడీ పార్ట్ మీద కౌంట్ చేయి సోనియా. కొట్టుకుంటారు వాళ్ళు. షీ ఇస్ కౌంటింగ్ లిటరల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు నేను ఒప్పుకోను బ్లూ లోపలికి పంపించలేదు. ఎక్కడ కౌంట్ అవుతుంది మనీ నాకు అర్థమైంది. బాడీ పార్ట్ మీద ఉన్నది కౌంట్ చేసుకో బికాజ్ అంత క్లియర్. సోనియా, yes sir, ఈ ఛాలెంజ్ లో విజేతలెవరో బిగ్ బాస్ కి చెప్పండి. యాక్చువల్గా బాక్స్ పెట్టింది వీళ్ళు బయటకు వెళ్ళొద్దు అనేది. ఒకవేళ వెళ్తే లోపలికి వచ్చి ఆడాలి. ఆ రకంగా చూస్తే చాలా సార్లు అబ్బాయి బయటకి వెళ్ళినాడు. బాక్స్ బయట ఉండి ఆడుతున్నావు అంటే నా ఇష్టం అని మాట్లాడిండు. నేను ఎన్నిసార్లు లోపల పంపించినా కూడా నా ఇష్టం అని మాట్లాడాను. అండ్ అన్ఫార్చునేట్లీ నిఖిల్ సైడ్కి ఎవ్రీ టైం ఆయన స్టార్ట్ చేయగానే ఆయనకి అది ఇరిగిపోయింది. 2 సార్లు తీసుకొచ్చినా 2 సార్లు ఇరిగిపోయింది. ఇరిగిపోయినప్పుడు కూడా పాజ్ చేసుకోకుండా ఆయన యూజ్ చేసుకొని ఫినిష్ చేసిండు. 2 ఆయుధాలు రెడీగా లేనప్పుడు చేయడానికి వీల్లేదు. అది మీరు చేసిండ్రు. అది నేను ఆపండి 6 ఖరాబ్ అయినాయని అంటున్నప్పుడు కూడా మీరు కంటిన్యూ చేసిండ్రు గేమ్ దాన్ని. సో ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఎస్ ఐ అగ్రీ ఫ్రంట్ పాయింట్ లో బాడీ మీద ఏమున్నది అని ఇచ్చిండు. కానీ దాంతో పాటు క్లాస్ లో రూల్స్ లో కూడా కింద ఉన్నాయి కూడా పగలగొట్టాలి అని చెప్పిండు. సో ఇవన్నీ కూడా మిస్టేక్స్ చేసిర్రు మీరు. కాబట్టి ఐ విల్ గో విత్ ద బెలూన్స్. ఎందుకంటే స్టిక్స్ 2 సేమ్ లేనప్పుడు యూ కెనాట్ ఫైట్. అన్కాంపిటేటివ్ అవుతుంది స్టిక్స్ లేకుండా ఆడినప్పుడు. అండ్ ఆరెంజ్ వి ఎన్ని ఉన్నాయి 11 ఉండే, ఇవి బ్లూవి 15 ఉండే. హూ ఇస్ బ్లూ? యూ బ్లూ అండ్ యూ ఆరెంజ్ రైట్? ఆరెంజ్ 12 అట్లా చూసినా 12 ఉంటది, 15 ఉంటది ఇక్కడ. అదే 12 11 ఎందుకు? వాళ్ళ ఫాల్ట్ వీళ్ళ ఫాల్ట్ కాదు. అంటే 6 ఒక్క డౌట్ బయట ఉన్నాయి కూడా పలగొట్టాలన్నప్పుడు 6 సరే 6 విరిగింది ఓకే ఫైన్. 6 విరిగింది వాళ్ళ ఫాల్ట్ వీళ్ళ ఫాల్ట్ అయినప్పుడు ఆగాలి కదా అవతలోడు. నేను ఆగు అని చెప్పినప్పుడు ఆగాలి కదా. నేను ఆగండి అన్నా బిగ్ బాస్ 6 బ్రేక్ అయినా ఆగండి అని చెప్తానే ఉన్నా నేను. కంటిన్యూ ద గేమ్. ఆగలేదు కదా. మాక్సిమం బయటకి వెళ్ళి ఆడింది అబ్బాయి. లోపలికి తీసుకురావాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ. నేను రారా అంటే నా ఇష్టం అని అన్నాడు. నా ఇష్టం, నేను అక్కడనే ఆడుతా అన్నాడు. కొట్టలేదు, బయటకు వెళ్ళి లోపలికి వచ్చి బెలూన్ కొట్టినా. అది పార్ట్ ఆఫ్ గేమ్. చెప్పలే బిగ్ బాస్. మై మిస్టేక్, బయటకు వెళ్తే లోపలికి రండి అని చెప్పినాడు బిగ్ బాస్. నా ప్రకారం శక్తి ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్ బిగ్ బాస్. యా. రాత్రి 8:15 ఫస్ట్ లెటర్ ఏదైతే చెప్పిండో ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ సభ్యుడి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాడు విజేత అని అన్నాడు. కాబట్టి దానికి సంబంధించిన రూలే ఇది. ఏది? ఛాలెంజ్ పూర్తయ్యే సమయానికి ఏ సభ్యుడు సంబంధించిన బెలూన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ సభ్యుడు సంచాలకుడు విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సబ్ క్లాస్. సో దానికి సంబంధించిన రూలే ఉంటది. ఇవన్నీ కౌంట్ కాదు. ఎందుకు ఇది బాడీ మీద పడింది కదా మామ, అది సంబంధించింది బాడీ. అది కాదురా. ఇప్పుడు అరే ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. పాయింట్ 1 ఉందా? 1 కి 1A రూల్స్ అనేది ఫస్ట్ 1 లైన్ రూల్స్ పెట్టిండ ఫస్ట్ పేజ్ లో. సెకండ్ దాన్ని డిస్క్రైబ్ చేసిండు కదా. అదే మామ, దీనికి సంబంధించిన రూలే ఇది. సభ్యుడి మీద అన్నప్పుడు ఏ సభ్యుడి మీద అయితే వాడికి సంబంధించిన బెలూన్స్ ఎక్కువ ఉంటాయో వాడే విన్నర్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు కనిపిస్తుంది. సో నేను సంచాలకుడు బిగ్ బాస్ అడుగుతాడా? నీ డౌట్ అది కదా. అర్థమైంది, చెప్పిన అంతే. నీకు అర్థమైంది. లెఫ్ట్ సైడ్ అన్ని పర్పుల్ బెలూన్లు ఉన్నాయి. సంచాలకు ఒక్కసారి కూడా అటుపోయి లోపలికి అన్నది లేదు. ఓకే ఓకే ఆగు. ఒక పాయింట్ చెప్పిన, నువ్వు బాల్ పెట్టేది బెలూన్ వేయలేదంటున్నావు. సంచాల మనోడు బయట నుంచి ఎన్నో చెప్తుంటే రాలేదు కదా. నేను వెళ్ళంగానే మనోడు బయటికి వెళ్ళిపోతున్నాను కదా. ఇంకోటి, నా స్టిక్ ఊడిపోయినప్పుడు కూడా మనోడు కొట్టాడు. నేను కొట్టలే చేతిలో. స్టిక్ వచ్చేదాకా ఐ మేనేజ్. వెయిట్ ఏ సెకండ్ లెట్ మీ టాక్. అదైన తర్వాత మనోడిది స్టిక్ ఇరగంగానే 2 చేతులు కొట్టాడు. దాని లెక్క ఏంటి? చేతిలో తెలియకుండా నువ్వు ఒక గేమ్ లో తెలియకున్నప్పుడు డిస్క్వాలిఫై అయింది. ఇది తెలిసి నేను డెసిషన్ చెప్తా. ఓకే, ఆమె డెసిషన్ తీసుకుంది. సంచాలక డెసిషన్ ఫైనల్. నాకు ఆమెతో ఏ ప్రాబ్లం లేదు. నేను మాత్రం ఇక్కడ నుంచి ఏ గేమ్ ఆడతాను. నువ్వు బయటకు పంపిస్తున్నా ఓకే నాకు. థ్యాంక్ యూ. కింద డెఫినెట్ గా పలగొట్టాలి. కానీ గాలికి అటు ఇటు వెళ్తున్నాయి కదా, ఆ గ్యాప్ లో మీ ఓడి పోయి అక్కడ స్ట్రాటజీ అని చెప్పి బయట నుంచి నా ఇష్టం అంటే ఆ లోపు పోతే ఎవడు దానికి కౌంట్? నా స్ట్రాటజీ నువ్వు అబ్బాయి ప్లేస్ లో ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు, బయట ఉండి బెలూన్స్ బయటకు పోయేదాకా ఆగి అప్పుడు ఆడదాంలే అని అనుకుంటారు. అప్పుడు ఓకేనా? మీరు కాదు కదా. మీరు డెసిషన్ తీసుకోవాలంటే కనుక నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బెలూన్ కౌంట్ కాకుండా వేరే దాని. అప్పుడు మరి నువ్వు రూల్స్ ఫాలో అవ్వాలి కదా. బాక్స్ లోపలికి రా అన్నప్పుడు నువ్వు నా ఇష్టం అని ఎట్లా అంటారు మీరు? బాక్స్ లోపలికి వచ్చి ఆడాలి కదా. చెప్పినా
వేయట్లేదని ఊరికే నించున్నావు. నువ్వు వేయలేదు. సచ్ ఎ చీటర్ యు ఆర్. సంచాలక కూడా మళ్ళీ ప్రూవ్ చేసావు యు ఆర్ ఎ చీటర్. చేతితో తగిలిందని. అరే వదిలేసే, సంచాలక డెసిషన్ ఫైనల్ వదిలేసే, మనం ఏం చేయాలో చేద్దాం, వదిలేసే. ఆమె గురించి నాకు ప్రాబ్లమే లేదు. రాత్రి 8:30 లోపల లేకుండా ఎందుకు నించుంది అనేది నా పాయింట్. నేను తను లోపలేయటం చూసాను అంటున్నాను. లేదురా, నేను అంత అరిచాను. ఈ నించిన తర్వాత మణిలో ఎవరు గట్టిగా అరిచిన తర్వాత అది చేసింది. అప్పటి వరకు సైలెంట్ గా నించుంది. మరి నువ్వే రూల్స్ చెప్పావు లోపల వేస్తానని. మరి అన్ని నువ్వు చూడాలి. దట్ ఇస్ వాట్ సంచాలక్ షుడ్ డు. అవ్వదు అంటే నువ్వు ఎందుకు చెప్పావు నేను వేస్తాను అని? వేరే ఏదైనా నీ కంఫర్ట్ అయిపోయిన తర్వాత కదా, అక్కడ ఫస్ట్ బాడీ మీద అయిపోయిన తర్వాత కదా. ఏంటి అక్కడ వాళ్ళు స్టిక్సే లేవు అక్కడ. నువ్వు క్లియర్ గా చెప్పావు. బాడీ దాన్ని అయిపోయాక నేను లోపల వేస్తానని చెప్పావా? నువ్వు ఇది చెప్పలేదు, అది చెప్పలేదు. నేను అవసరమా? నువ్వు స్మార్ట్ గా ఆడావు. అక్కడ స్టిక్స్ ప్రాబ్లం అది కాదు. ఇఫ్ యూ థింక్ ఐ ప్లేడ్ అది కాదు. మరి ఏదైనా ఒకదానికి స్టిక్ ఆన్ అంతే. కాళ్ళు చూడాలి, బాక్స్ బయట ఆడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలా ఇలా కూడా చూసుకుంటూ కూడా లేదు చేశాడా? చేయలేదు. అరుస్తున్న సంచాలక్ బలు నీకు ఏం చూస్తున్నావేం? ఇలాగే నించున్నావు. తర్వాత అందరూ అరిచిన తర్వాత అప్పుడు చేసావు. ఇక్కడి మాత్రం అప్పుడు చేసావు. అటు సైడ్ చేయలే. అటు సైడ్ చాలా చెయ్యాలంటే రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటే అన్ని చెయ్యొచ్చు. ఫస్ట్ లైన్ లోనే ఉంది ఆ పాయింట్. అదినే వదిలేసి నాకొద్దు వీళ్ళందరూ అది చేశారు ఇది చేశారని నీకెలా కావాలో అలా కంఫర్ట్ గా నువ్వు రూల్స్ మార్చుకొని విన్నర్ డిక్లేర్ చేసావు. ఆ ఫస్ట్ లైన్ ని అస్సలు వదిలేసావు. నువ్వు బాడీ మీద ఒక బలూన్ ఉంది, వదిలేసావు. వాడు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, నువ్వు కూడా తప్పు చేసావు. అలా అయితే అబ్సల్యూట్ గా మీరు బయటకు వెళ్ళి మీరు స్ట్రాటజీ ప్లే చేసి. అవును, నువ్వు కూడా మంచి స్ట్రాటజీ వాడావు. నువ్వు కూడా మంచి, నాకైతే అలాగే కనిపిస్తుంది. అలాగే నువ్వు నించున్నావు, నువ్వు బలూన్ వేయలేదు. వేసావని అస్సలు చెప్పొద్దు. అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983701 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సీత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983710 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యష్మి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983714 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.